ఫ్రెండ్స్, ప్రీ మార్కెట్ రిపోర్ట్లో అందరికీ స్వాగతం. ఈరోజు ఏప్రిల్ 12వ తారీఖు. ముందుగా ఏడిఆర్స్ యొక్క సెంటిమెంట్ ఎలా ఉందని చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంకు పాజిటివ్గా ఉంది, ఐసిఐసి బ్యాంక్ పాజిటివ్గా క్లోజ్ అయింది, ఇన్ఫోసిస్, విప్రో అన్నీ కూడా పాజిటివ్ నోట్లో క్లోజ్ అయ్యాయి. డాక్టర్ రెడ్డీస్ మాత్రం కొద్దిగా ప్రెషర్లో కనిపిస్తుంది. ఒక పాజిటివ్ టెక్స్చర్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఫ్రమ్ ఏడిఆర్స్. ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది ఒకసారి ఓవర్వ్యూ చూద్దాం. ముందుగా మెటల్స్లో స్ట్రాంగ్ రికవరీ కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, మెటల్స్లో కూడా ఏదన్నా మంచి బ్రేక్అవుట్ స్టాక్స్ కానీ అలా క్యాండిల్ స్టిక్స్ మీద ఫార్మేషన్స్ కానీ ఉంటే దీంట్లో కూడా ఏంటంటే మనం పొజిషన్స్ అనేది లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు స్వింగ్ కోసం. అండ్ పిఎస్యూ బ్యాంక్ కూడా పాజిటివ్గా ఉంది. వెరాజ్ ఫ్రెండ్స్, రియాలిటీ కొద్దిగా రికవర్ అయింది. అగైన్ ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటూ ఉన్నారు. ఒక బేస్ అయితే క్రియేట్ అవుతుంది. అండ్ ఫార్మా ఇవన్నీ కూడా అండ్ ఐటీ, మీడియా ఆల్మోస్ట్ న్యూట్రల్గా ఉన్నాయి. మనకి ఒక పాజిటివ్ టెక్స్చర్ అనేది కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. గ్లోబల్గా ఎలా ఉంది సిచ్యువేషన్ అనేది చూద్దాం. సో ముందుగా మనం చూసుకుంటే ఫ్రాన్స్ పాజిటివ్గా ఉంది, జపాన్ పాజిటివ్గా ఉంది, ఇది ఏషియన్ మార్కెట్. ఓకే, అండ్ సౌత్ కొరియా పాజిటివ్గా ఉంది, అండ్ డౌ జోన్స్ పాజిటివ్గా ఉంది. బట్ ఏంటంటే అగ్రెసివ్గా అయితే లేదు ఫ్రెండ్స్ ఇక్కడ. అదిగాక ఎస్ఏఎస్ నిఫ్టీ కూడా కొద్దిగా పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. సో చూద్దాం ఎలా ఎక్కడ ఓపెన్ అవుతుందని చెప్పేసి. ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం ఎస్టర్డే చూసుకున్నట్టయితే ఐ థింక్ ఇట్స్ అవుట్లుక్ అప్డేట్ అయితే అవ్వలేదు. ఈరోజైతే ఇవి మనకి కెనడాకి కానీ యూఎస్కి సంబంధించిన, బ్రిటన్కి సంబంధించిన ఫండమెంటల్స్ అనేది రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. డెల్టా కార్ప్ అనేది ఫ్రెండ్స్ ఇది ఐ థింక్ టుడే రిజల్ట్స్ ఉన్నట్టున్నాయి, ఆల్రెడీ బ్యాన్ లిస్ట్లో ఉంది. ఓకే ఫైన్, మనం దాంట్లో ట్రేడ్ అయితే తీసుకోలేము ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో. ఇక టీసీఎస్ ఐ థింక్ నిన్న ఇచ్చినట్టుంది రిజల్ట్స్ 11th. ఓకే, టీసీఎస్ ఈరోజు రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తుంది ఫ్రెండ్స్. అండ్ టీసీఎస్లో ఒక స్ట్రాటజీ అనేది డిస్కస్ చేసుకున్నాం, ఆప్షన్స్ ద్వారా ఎలా ట్రేడ్ చేయొచ్చు అని చెప్పేసి. మేబీ ఒకసారి ట్రై చేయండి, అది చూడండి, పేపర్ ట్రేడ్ అట్లీస్ట్. ఇక్కడ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి పీసీఆర్ చూసుకున్నట్టయితే హైయెస్ట్ రెసిస్టెన్స్ 18,000 దగ్గర కనిపిస్తుంది. సపోర్ట్ వచ్చేసరికి మనకి 17,700, 17,600 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. అదేవిధంగా మనం ఎఫ్ఐఎస్ డేటా అనేది చూసుకున్నట్టు క్యాష్ మార్కెట్లో స్లోగా అయితే కొద్దిగా బై చేస్తున్నట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్. కంటిన్యూస్గా 1 week 10 days నుంచి కూడాను 342 crores అనేది బై చేశారు. డిఐఎస్ఎం సెల్ చేస్తున్నారు అక్కడక్కడ 264 కోట్లు. నెట్ చూసుకున్నట్టు మనకి 78 crores ఇన్వెస్ట్మెంట్ జరిగినట్టు తెలుస్తుంది. అండ్ ఎఫ్ఐఎస్ ప్రొప్రైటరీ ఫ్రెండ్స్ మనకి లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో. అదేవిధంగా క్లయింట్ అండ్ డిఐఎస్ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది. డిఐఎస్ యాక్టివిటీ చాలా తక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో. ఇకపోతే మనకి డౌ జోన్స్ డైలీ టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేసినట్టయితే సేమ్ ఆల్మోస్ట్ ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది, కన్సోలిడేషన్లోనే ఉంది. అంత అగ్రెసివ్గా అయితే పైకి లేదు, అదేవిధంగా కిందకి కూడా లేదు. మనకి నిఫ్టీలో వెరీ ఇంట్రెస్టింగ్ లెవెల్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ప్రస్తుతానికి ఏంటంటే బిగ్గర్ పిక్చర్లో మనకి ట్రెండ్ వచ్చేసరికి బుల్లిష్ ఫ్రెండ్స్. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి 17,800 దగ్గర అయితే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది. ఓకే, బట్ ప్రాఫిట్ బుకింగ్ జరిగిన తర్వాత మళ్ళీ కూడా ర్యాలీ అయ్యే అవకాశం ఉంది ఇన్ అప్ ట్రెండ్. టెక్నికల్ సమరీ అనేది చూసుకున్నట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో మనకి బ్యాంక్ నిఫ్టీ అనేది స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్స్ అండ్ ఇండికేటర్స్. అదేవిధంగా నిఫ్టీ కూడా స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇకపోతే మనకి ఎస్జిఎక్స్ నిఫ్టీ ప్రకారం నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అవుతుందో చూద్దాం. ప్రస్తుతానికి ఏంటంటే ఫ్రెండ్స్ మనకి 722 దగ్గర ట్రేడ్ అవుతుంది, 17,722. ఇది వచ్చేసరికి 17,800 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో 722 అంటే రఫ్గా మనకి దగ్గర ఒక 70 to 80 points పాజిటివ్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ ఏంటంటే మనకు స్మాల్ గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. దట్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.